కర్ణాటక రాజకీయాల్లో మరోసారి సీఎం కుర్చీపై చర్చ వేడెక్కింది. సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్తో కీలక సమావేశాలు జరగనున్నాయి. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ భేటీ కానున్నారు. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తనకు అవకాశం లేకపోతే పరమేశ్వరిని ముఖ్యమంత్రిగా పరిశీలించాలని సిద్ధరామయ్య ప్రతిపాదించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు డీకే శివకుమార్ కు సీఎం బాధ్యతలు అప్పగించే ఫార్ములాపైన కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ అంతర్గత సమీకరణాలు, ప్రాంతీయ సమతౌల్యం, కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, కర్ణాటక రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఈ సీఎం విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి, ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ నెలకొంది. వివరాలేంటి? ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాభవన్ కి మల్లికార్జున ఖర్గే కూడా చేరుకున్నారు. మల్లికార్జున సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్, కర్ణాటక చెందినటువంటి కొంతమంది సీనియర్ నేతలందరూ కూడా సమావేశం కూడా ఏర్పట్టేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే మొదటిగా ఎక్కడైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి సమయంలో ఇటు మొదటిగా డీకే శివకుమార్ కూడా తమకి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా అధిష్టానం కోరేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ సిద్ధరామయ్య తన అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన కోరేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అధిష్టానం మాత్రం ఇద్దరికి ఆ చర్చగా విధంగా కూడా ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా ఆ మొదటిగా చెప్పడం జరిగింది. మొదట సిద్ధరామయ్య కూడా ఆ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితి జరిగింది. కానీ 2.5 ఏళ్ల పూర్తయిన తర్వాత డీకే శివకుమార్ తనకి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ఢిల్లీ అధిష్టానంతో పాటు ఇటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ అనేక మంది కూడా వారు కలిసినటువంటి పరిస్థితి అనుకుంది. మరోవైపు డీకే శివకుమార్ వర్గం ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు రీసెంట్ గా ఢిల్లీ కూడా చేరుకున్నారు. వారు వచ్చి ఖర్గేని కలిసి డీకే శివకుమార్ కి అవకాశం ఇవ్వాలి, తాము ఇచ్చినటువంటి మాటని తప్పదని చెప్పే విధంగా కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి జరిగింది. అయితే రీసెంట్ గా కర్ణాటకలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఆ మీటింగ్ సమావేశంలో కొన్ని అంశాలపైన కూడా చర్చించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో ఉన్నటువంటి కర్ణాటక రాజకీయాల్లో మాత్రం ఇద్దరం కూడా కలిసి పనిచేస్తాము, ముందుకు పడతామని చెప్పేసి కూడా స్వయంగా సిద్ధరామయ్య తీసుకుని చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్నటి నుంచి కూడా ఈ ముఖ్యమంత్రి పంచాయత్ అనేది ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. ఢిల్లీ పెద్దలు వారిద్దరు కూడా పిలిపించి మాట్లాడేటువంటి అవకాశం తెలుస్తున్నాయి. కొత్త క్రితమే హైదరాబాద్ లో ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభమైంది. ఈ టీఆర్కి సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు కర్ణాటకలో కూడా రాజ్యసభ ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ రాజ్యసభ స్థానం ఎవరికి కేటాయించిన అంశాలపై కూడా చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ డీకే శివకుమార్ వర్గం మాత్రం ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపు ఉదయం వరకు ఒక క్లారిటీ అనేది వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అధిష్టానం ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా డీకే శివకుమార్ వర్గం కూడా చెప్తుంది. కానీ సిద్ధరామయ్య మాత్రం ఒకవేళ కంటిన్యూ చేస్తే నన్నే కంటిన్యూ చేయాలి, లేదా
పరమేశ్వర్ కన్నా కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా సిద్ధరామయ్య కూడా తాను పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇద్దరు కూడా ఉద్యోగించినటువంటి ప్రయత్నం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూడాల్సి ఉంటుంది. సాయంత్రం రేపటి వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం తెలుస్తుంది. అయితే నవీన్, ఇక్కడ పరమేశ్వర పేరును సిద్ధరామయ్య చెప్పడము ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు? ముఖ్యంగా అంటే సిద్ధరామయ్య కూడా మొదటి నుంచి ఆ కంటిన్యూ అయితే 5 ఏళ్ల పాటు పూర్తి కాలం కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను, డీకే శివకుమార్ ఇప్పటికే అధ్యక్షంగా ఉన్నాను కాబట్టి అతనికి అవకాశం కల్పించాలని చెప్పేసి సిద్ధరామయ్య చెప్పినటువంటి పరిస్థితి తెలుసుకున్నాను. ఎందుకంటే రీసెంట్ గా ఢిల్లీకి వచ్చినటువంటి సమయంలో సిద్ధరామయ్య స్వయంగా సింగిల్ గా రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అటు కర్ణాటకలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై కూడా మనం వివరించి చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ డీకే శివకుమార్ కి ఇచ్చినట్టుంటే ఎక్కువగా అవకాశం ఇస్తున్నాము, తనకి పూర్తి స్థాయిలో కూడా అధ్యక్ష పదవి ఇస్తున్నాం, దాంతో పాటు ఆర్థిక శాఖ కూడా పూర్తి స్థాయిలో కేటాయించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పేసి కూడా వారి అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ డీకే శివకుమార్ వర్గం మాత్రం ఒకవేళ ఆ డీకే శివకుమార్ కి ఈ బాధ్యతలు అప్పచెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా మేమందరం కూడా రాజీనామా చేసేటువంటి విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా డీకే శివకుమార్ వర్గం కూడా చెప్తుంది. కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? సీఎంను మార్చేందుకు అధిష్టానం సిద్ధమవుతోందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతోంది. సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ సమక్షంలో కీలక భేటీలో పాల్గొంటున్నారు. ఈ సమావేశంలోనే కర్ణాటక మార్పులపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ కు అవకాశం ఇస్తారా, లేకపోతే పార్టీ ప్రక్షాళనతోనే సరిపెడతారా అనేది ఆసక్తికరంగా మారింది. రెండు 2023 ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య పోటీ తలెత్తింది. తమ నాయకుడికే అవకాశం ఇవ్వాలని రెండు వర్గాలు పట్టుబట్టాయి. అధిష్టానం దఫాదఫాలుగా సమావేశాలు నిర్వహించి ఇద్దరి మధ్య పవర్ షేరింగ్ కు ఒప్పందం కుదిర్చింది. ఈ మేరకు మొదటి సగభాగం అంటే 2.5 సంవత్సరాలు సీనియర్ గా ఉన్న సిద్ధరామయ్య అధికార బాధ్యతలు వహిస్తే మిగిలిన సగభాగం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఒప్పందం మేరకు సిద్ధరామయ్య కర్ణాటక సీఎం అయ్యారు. 2.5 సంవత్సరాల సమయం ముగిసింది. పదవి నుంచి వైదొలగడానికి సిద్ధరామయ్య సుముఖత చూపలేదు. శివకుమార్ వర్గీయులు గత నవంబర్ నుంచి ఈ అంశంపైన ఆందోళనలు చేస్తున్నారు. క్రితం వారం శివకుమార్ జన్మదిన వేడుకల సందర్భంగా మరోసారి కలకలం రేగింది. కాంగ్రెస్ ఆఫీసుల దగ్గర తదుపరి సీఎం శివకుమార్ పేరుతో పోస్టర్లు అంటించారు, కేకులు పంచారు. ఈ పరిణామాలపైన సీఎం సిద్ధరామయ్య హుందాగానే స్పందించారు. అధిష్టానం ఏం చెబితే అదే చేస్తానని చెప్పారు. కేరళ, తమిళనాడు ఎన్నికల తర్వాత కర్ణాటక అంశాన్ని పరిశీలిస్తామని అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నాటి సమావేశానికి రావాల్సిందిగా సీఎం సిద్ధరామయ్యను ఆహ్వానించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అయితే ఈ భేటీపైన రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపించవచ్చని వార్తలు వస్తున్నాయి. దాంతో శివకుమార్ వర్గీయులు సంతృప్తి చెందే అవకాశం ఉంది. మరి సిద్ధరామయ్య వర్గీయులు ఇందుకు ఒప్పుకుంటారా అనేది ప్రశ్న. ముఖ్యమంత్రిని మార్చడంతో పాటు రెండు వర్గాలను బ్యాలెన్స్ చేసేలాగా మంత్రివర్గంలో మార్పు చేయవచ్చు. అసలు సీఎంను మార్చే ప్రసక్తి లేనే లేదు. సరిగ్గా పనిచేయని మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారు. మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, దళితులకు ప్రాధాన్యం ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడితే ఏకాభిప్రాయ అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేను రంగంలోకి దించే అవకాశాలు లేకపోలేదని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. కర్ణాటకలో 3 రాజ్యసభ స్థానాలకు, 9 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ నామినేషన్ల దాఖలకు జూన్ 8 చివరి తేదీ కావడం వల్ల అభ్యర్థుల ఎంపికపై కూడా ఢిల్లీలో కసరత్తు చేస్తున్నారు. కర్ణాటక సీఎంని మారుస్తారా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.